హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియో. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. మా సెకండ్ బాబు అప్పుడు అంతగా ఈ థీమ్ అనేది అంత వైరల్ అయితే కాలేదు. ఇప్పుడు నేను ఈ మధ్య రీల్స్, యూట్యూబ్లో వీడియో చూస్తుంటే వెంకటేశ్వర స్వామి థీమ్ అయితే బాగా వైరల్ అవుతుంది. దాంతో మా బాబు థర్డ్ మంత్ ఫోటో షూట్ చేద్దాం అనేది నేను డిసైడ్ అయ్యి ఫస్ట్ ఒక క్లాత్ అయితే వేసుకొని ఇలా బియ్యంతో శంకు చక్రాలు అయితే డిజైన్ అయితే చేసుకున్నాను అనమాట. నాకు బాబు పుడితే పక్క ఇదే థీమ్తో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత తొందరగా చేస్తాను అనుకున్నాను. 9 months 8 months లోపు చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు ఎందుకో థర్డ్ మంత్కి చేయాలని అనిపించింది కాబట్టి ఏ విధంగా అయితే ట్రై చేశాను. చూద్దాం ఎంతవరకు అయితే సపోర్ట్ చేశాడో. నేనైతే సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను, ఎక్కువ ఏం చేయలేదన్నమాట. అంటే ఫస్ట్ ఇది ఎలా వస్తుందో చూసి దాని ప్రకారం నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చని ప్లాన్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా వచ్చేసి అంటే వీడియో తీసే వాళ్ళు ఇవ్వలేరు అనమాట, కాబట్టి కొంచెం అయితే కష్టమైంది. ఇక్కడైతే వీడియో అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మా ఊరికైతే స్నానం పోయించాక వాడైతే ఫ్రెష్గా పడుకున్నాడు. వాడు పడుకొని లేచే అంతా నీ డెకరేషన్ అంతా చేద్దాం అన్నట్టయితే నేనైతే ఇక డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టాండ్ అయితే తేలేదు, నేనే ఒకదాన్ని చేతితోని ఇట్లా డెకరేషన్ చేసుకుంటూ ఇంకొక చేతితోనైతే వీడియో తీసాను అనమాట. అందుకు కొంచెం కష్టంగా అనిపించింది. ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే మా చెల్లి కూడా లేదు, ఉంటే తనుంటే వీడియో అనేది తీసేది. ఇక్కడ శంకు చక్రాలు అన్నిటినీ బియ్యంతోనైతే వేసాను అనమాట. అక్కడ మా బుడ్డోడైతే ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు. వాడు స్నానం పోయగానే నేనేమనుకుంటే స్నానం చేయించిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ స్నానం చేయగానే వాడైతే నిద్రపోయాడు. వాళ్ళు లేచే అంతలో ఈ చిన్న సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను. ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా ఇష్టంతోనైతే చేశాను. అంటే ఫస్ట్ టైం కదా, ఇలా సింపుల్గా ట్రై చేద్దాం, నెక్స్ట్ ఇది వర్కౌట్ అయింది అంటే బాగా వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇంకోటి మంచిగా ప్లాన్ చేద్దాం అన్నట్టయితే ఈ విధంగా అయితే నేను బియ్యంతో వేసుకున్న తర్వాత ఒక చెట్టుకైతే ఎల్లో కలర్ పూలు ఉండే అవైతే పెట్టేశాను. కానీ ఒక్కడైతే మర్చిపోయాను అనమాట. ఇంత చేసిన హ్యాపీనెస్లో థర్డ్ మంత్ అని రాయడం అయితే మర్చిపోయాను. పర్లేదులే, నేను పైన ఎట్లాగో టైటిల్ పెడతాను కదా థర్డ్ మంత్ అని. అలాగే ఈ పూలతోనైతే డెకరేషనే చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ నెక్స్ట్ అయితే మా బుడ్డో లేవు, కానీ వాడిని అయితే రెడీ చేయడానికి జస్ట్ వాడు 3 months కానీ బొట్టు పెట్టినా ఉండట్లేడు, పంచ కట్టినా ఉండట్లేడు, అసలు అటు ఇటు మెసులుతున్నాడు అనమాట. కానీ చాలా కష్టపడితే కట్టాను. ఇంకొకటి ఏంటంటే పక్కన ఈగలు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ వాళ్తున్నాయి. వాడిని ఇంతకుముందు అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట. అంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని అయితే కొబ్బరి బొండం తీసుకొస్తే కొట్టాం. దానివల్ల ఒక 2-3 అయితే ఈగలు అయితే వాళ్తుంది. వాడికి కొంచెం ఇరిటేట్ అయిందనమాట. దాని తర్వాత పంచ అయితే లేదు, ఒక వైట్ టవల్తో పంచలాగైతే కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక బొట్టు అయితే పెట్టాలన్నమాట. బొట్టు దగ్గర ఎంత సతాయిస్తాడో, మామూలుగా పడుకున్నప్పుడు కాటుగా పెడితేనే ఉంటాడు, మేలుకుతున్నప్పుడు అయితే అస్సలే పెట్టనేయడు అనమాట. చూద్దాం ఇప్పుడు ఎలా పెట్టనేస్తాడో. కానీ ఈ గెటప్లో మావాడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే నిజంగా చిన్న వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అటో ఇటో చేసి పంచ అయితే కట్టేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఈ బొట్టు పెట్టడం ఉంది కార్యక్రమం. దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారో చూడాలి. ఇక్కడ పంచ కట్టేసిన తర్వాత చూడండి నా కష్టాలు. వీడికి బొట్టు పెట్టడానికి, ఇంకొకటి వీడియో తీయడానికి అసలు చేతును కొట్టేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పెడతా అంటే మనకు మధ్యలో క్యూట్ స్మైల్ ఎంత బాగుందో కదా. కానీ ఎలా చేసైనా బొట్టు పెడదామని ఫిక్స్ అయ్యాను. కాకుంటే ఇంకా అంటే సెల్ పట్టుకొని అయితే తీయనియట్లేడు కాబట్టి సెల్ అయితే పక్కన పెట్టి బొట్టు అయితే పెట్టేశాను. మీకు ఫైన్ చూడండి, అంటే వీడియో తీయనియట్లేడు కాబట్టి బొట్టు అయితే పెట్టేశాను. ఇక్కడ చిన్నగా వైట్ కలర్ అయితే బొట్టు అయితే చాలా క్యూట్గా ఉన్నాడుగా. ఫైనల్గా చూడండి నేను వేసిన డెకరేషన్ అయితే ఒక్క సెకండ్ కూడా ఉంచలేదన్నమాట. మొత్తం చేతులతోని మొత్తం అయితే చెడపగొట్టాడు. కనీసం ఒక 2 ఫోటోలకైనా స్టిల్ ఇరా బాబు అని నేనైతే ఎంత చెప్పినా వాడైతే వినట్లేడు అనమాట. జస్ట్ థర్డ్ మంత్కే వీడు వినట్లేడు, ఇంకా 9 months 8 monthsకి ఎలా ఉంటాడో తెలియదు. ఇక అటో ఇటో చేసి ఒక 3-4 ఫొటోస్ అయితే దింపాను. ఎందుకంటే ఫొటోస్ కొన్ని మెమరీ ఉండాలి కదా. చూడండి అస్సలు వాడు ఉండట్లేడు. ఇక కొద్దిసేపు అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేశారనమాట. ఏంది నన్ను ఇలా పడుకోబెట్టి మా అమ్మ ఫోటో దింపుతుందని. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.